గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నిండుకుండగా అంటాం కన్నా అన్హెల్దీగా ఉన్న హరిప్రసాద్ హెల్దీగా హరిప్రసాద్ ఎట్లా మారాడని అంటాం ప్రాబ్లీ మోర్ అప్రోప్రియేట్. 150 kgs ఉండేవాడిని. షుగర్ ఉండింది, బ్లడ్ ప్రెషర్ ఉండింది, అన్కంట్రోల్డ్, డైట్ మీద కంట్రోల్ ఉండేది కాదు, స్మోకింగ్ ఉండేది, ఆల్కహాల్ ఉండేది. మధ్యలో నాకు హ్యాడ్ అ హెల్త్ ఇష్యూ, సీరియస్ హెల్త్ ఇష్యూ వచ్చిన తర్వాత అది రికవర్ అయిన తర్వాత అనిపించింది ఇంత సీరియస్ హెల్త్ ఇష్యూ నుంచి కూడా రికవర్ అయ్యామంటే మనం సొసైటీకి ఏదైనా చేయాల్సింది చాలా అవసరం ఉంది అని. సో అప్పుడు ఆ కూర్చొని ఆలోచించాను, చేయడానికి ఏది అడ్డు రావచ్చు అంటే ఫస్ట్ నా హెల్త్ అడ్డు రావచ్చు అని అనుకుని అప్పటి నుంచి మొత్తం లైఫ్ స్టైల్ చేంజ్ చేసేసాను. లైఫ్ స్టైల్ చేంజ్ చేసి రోజు మార్నింగ్ ఎక్సర్సైజ్, కంట్రోల్ డయట్, లైఫ్ స్టైల్ చేంజెస్ ఇవన్నీ చేసి దాదాపు ఇప్పుడు నేను ఉన్న వెయిట్లో సగం వెయిట్ ఉన్నాను. డయాబెటీస్, హైపర్ టెన్షన్ అవన్నీ మాయమైపోయినాయి. దానికి అసలు టాబ్లెట్స్ కూడా వాడట్లేదు ఇప్పుడు. అండ్ ఇప్పుడు మోర్ ఎనర్జెటిక్, మోర్ ఫిట్ అండ్ హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు. ఎంత డాక్టర్ అయినా కానీ అల్టిమేట్లీ హ్యూమన్ బీయింగ్స్. సో హ్యూమన్ బీయింగ్ ఉండే వీక్నెస్ డాక్టర్స్ కూడా ఉంటుంది దాంట్లో, అసలు దేర్ ఇస్ అబ్సల్యూట్లీ నో డౌట్. ఒకటి. రెండోది ఏంటంటే కొన్ని అలవాట్లు చిన్నప్పుడు గ్రోయింగ్ ఏజ్లోనే స్టార్ట్ అవుతాయి, లైక్ స్మోకింగ్ కానివ్వండి, పీర్ గ్రూప్ ప్రెషర్ ఉంటుంది, దాంతో స్టార్ట్ అవుతుంది. నా లైఫ్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఆల్కహాల్ ఈజ్ ఈజియర్ టు గివ్ అప్, బట్ టొబాకో ఈజ్ నాట్ సో ఈజీ టు గివ్ అప్. నా ఓన్ జర్నీ చూసుకుంటే నేను స్మోక్ చేయటం మొదలుపెట్టాను, అది గివప్ చేయడానికి పాన్ నవలటం మొదలుపెట్టాను, జర్దా పాను. అది గివప్ చేయడానికి ఇది వచ్చేది టొబాకో చూ చేయటం మొదలుపెట్టాను. చివరికి నికోటిన్ గమ్ అని వచ్చింది మార్కెట్లో. ఒకరోజు డిసైడ్ చేసుకుని ఇదంతా దేనివల్ల కాదని ఆ నికోటిన్ గమ్తో ఐ వాజ్ ఏబుల్ టు గివ్ అప్ దిస్ థింగ్. బట్ ఇట్ వాజ్ వెరీ వెరీ డిఫికల్ట్ పీరియడ్. గివప్ చేయటం, రెండో రోజు మళ్ళీ మొదలుపెట్టడం, మూడో రోజు మొదలుపెట్టడం. సో నా అడ్వైజ్ మాత్రం టొబాకో దగ్గరికి వెళ్ళొద్దు. ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఎనిమీ ఫర్ ఎనీబడి. ఒకసారి అలవాటు అయిందంటే మాత్రం గివప్ చేయడం చాలా చాలా కష్టం. మీకు ఎంత టైం పట్టింది డాక్టర్? దాదాపు ఒక గివప్ చేద్దామని డిసైడ్ చేసుకున్న తర్వాత 10 years పట్టింది నాకు కంప్లీట్లీ గివప్ చేయడానికి. అండ్ యు నో వెరీ వెల్, డాక్టర్ గా తెలుసు, అన్నీ తెలుసు. అందుకనే గివప్ చేయడానికి ఎక్కువ అగ్రెసివ్గా చేసాము. ఎంత అగ్రెసివ్గా చేసినా కానీ దాని అడిక్షన్ ఎట్లా ఉండిందంటే ఏదో ఒక సిచ్యువేషన్లో మళ్ళీ స్టార్ట్ అయిపోయేది. స్టాప్ చేసిన తర్వాత మళ్ళీ ఏదో ఒక సిచ్యువేషన్లో స్టార్ట్ అయిపోయేది. సో ఆ రకంగా దట్ ఈస్ అ స్ట్రాంగ్ అడ్వైస్ ఫ్రమ్ మై లైఫ్ ఫర్ ఎవ్రీబడి. టొబాకోని మాత్రం ముట్టుకోవద్దు. డాక్టర్, చాలా వరకు ఇలా ఎవరైనా మేము అడాప్ట్ చేసుకున్నాము, దానికి అడిక్ట్ అయ్యాము అనుకున్న తర్వాత దాని నుంచి దూరం రావాలి అనుకున్న వాళ్ళకి మాకు విత్డ్రావల్ సిమ్టమ్స్ ఉన్నాయి, లేకపోతే ఒకేసారి సడన్గా మానేస్తే ఇంకేదో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, లేదు గ్రాడ్యువల్గా మానేయాలి, ఇవన్నీ బోల్డ్ అని చెప్తుంటారు కదా, ఏం చెప్తారు వాళ్ళకి? ఒకటమ్మా, ఫస్ట్ థింగ్ ఏంటంటే గ్రాడ్యువల్గా మానేయటం అనేది ఉండదు. అది పాసిబుల్ కాదు. గ్రాడ్యువల్ అనేది అసలు ఇంపాసిబుల్ ఈ హ్యాబిట్స్లో. ఒకరోజు డిసైడ్ చేసుకుంటే ఆ రోజు ఆపేయాలంతే. రెండోది ఏంటంటే ఒకళ్ళు చెప్పటం మూలాను చాలామంది కౌన్సిలింగ్ అంటారు, చాలామంది అది చేయండి ఇది చేయండి అని అడ్వైజ్లు ఇస్తూ ఉంటారు. ఏది పనికిరాదు. ఓన్ మైండ్ సెట్, ఓన్ కమిట్మెంట్ మన మైండ్లోకి మనకు రావాలి, ఇది మంచిది కాదు, ఇది ఆపేస్తున్నాను వాళ్ళ నుంచి అని. దానికి స్టిక్ ఆన్ చేయగలిగిన బలం ఉండాలి, మెంటల్ స్ట్రెంగ్త్ ఉండాలి. ఈ రెండు ఉంటే కానీ యూ విల్ నాట్ గివ్ అప్ ఎనీ ఆఫ్ ద హ్యాబిట్. దీంతో పాటుగా మీరు ఇంకొక దాంట్లో కూడా రోల్ మోడల్గా కనిపించారు. ఒబే హెవీ వెయిట్ ఉన్న దాని నుంచి ఇప్పుడు తగ్గి ఇప్పుడు ఎన్ని కేజీస్కి వచ్చారు డాక్టర్? ఇప్పుడు 63 kgs అమ్మా. ఓ 63. ఈ బుక్ లో 68 అని ఉంది, అది కూడా తగ్గారు మీరు? ఇంకా బుక్ వచ్చిన తర్వాత కూడా తగ్గాను మళ్ళీ. సో అక్కడ ఫ్యాట్ నుంచి ఇప్పుడు ఫిట్, ఈ జర్నీ అనేది ఎంత టైం తీసుకున్నారా, ఏం చేశారు అసలు? నాకు యాక్చువల్లీ నా ఐడియల్ వెయిట్ ఇస్ అబౌట్ లెస్ దెన్ 70 kgs. ఐడియల్ వెయిట్కి రావడానికి 3.5 years పట్టింది ఆఫ్ ఇంటెన్స్ దిస్ థింగ్. ఒకటేంటంటే నేను నా బిలీఫ్ ఏది అన్యాచురల్గా చేయకూడదు, ఏది చేసినా కానీ న్యాచురల్గా చేయాలని. నేను హాస్పిటల్లో ఉన్నాను. సో ఇవాళ రేపు ఒబిసిటీ తగ్గించడానికి చాలా రకాల సర్జరీలు కానివ్వండి, అన్ని బేరియాట్రిక్ సర్జరీ అని అదని లైపోసక్షన్లు అన్నీ వచ్చినాయి. కానీ నేనైతే న్యాచురల్గా చేయాలని ఇట్ వాజ్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, ఎక్సర్సైజ్ అండ్ డైట్.
ఈ 3. సో డైట్ అనగానే ఈ మధ్య కాలంలో విపరీతమైనటువంటి ఇంటర్నెట్లో కనిపించేటువంటి గూగుల్ చేయగానే డిఫరెంట్ డైట్స్ కనిపిస్తాయి. ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటున్నాము, లేకుంటే కీటో డైట్ అంటున్నాము, వీగన్ డైట్ అంటున్నాము. ఇవన్నిట్లలో మీరు న్యాచురల్ వే అంటే ఏం ఫాలో అయ్యారు? నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్వింగ్ ఇస్ నాట్ వే ఆఫ్ లూజింగ్ వెయిట్. రెండోది ఏంటంటే ప్రతిదానికి దానికి ఉండే అడ్వాంటేజెస్ ఉంటాయి, డిసడ్వాంటేజెస్ ఉంటాయి. మనం చూసుకోవాల్సింది ఏంటంటే మనం ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఏది సస్టైన్ చేయగలుగుతాం. ఇప్పుడు ఒక ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఒక 4 రోజులు తగ్గి ఒక 4 కేజీలు తగ్గి మళ్ళీ పెరిగిపోవటం అనేది అది సస్టైనబుల్ కాదు అది. అందుకని నేను ఏం చేశానంటే నా ఓన్ డైట్ నేను డివైజ్ చేసుకున్నాను. లో క్యాలరీ, లో కార్బోహైడ్రేట్, హై ప్రోటీన్, మినిమల్ ఫ్యాట్ డైట్ నేనే డిజైన్ చేసుకున్నాను. నేను రెగ్యులర్గా తింటాను, బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ తింటాను. కానీ తినేది మాత్రం ఆ లిమిటెడ్ వెజిటబుల్స్, చికెన్, ఫిష్ ఇంగ్రీడియంట్స్ తప్పితే ఇంకో వేరే ఏం ముట్టుకోను. బట్ ఐ హ్యావ్ ప్రాపర్ లంచ్, ప్రాపర్ బ్రేక్ఫాస్ట్ అండ్ ప్రాపర్ డిన్నర్. రైస్ అండ్ వీట్ ఇలాంటి నో రైస్, నో వీట్, నో మైదా, నో షుగర్, అబ్సల్యూట్గా. ఇవన్నీ ఇప్పుడు మనకు అన్ఫార్చునేట్లీ చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే రైస్ తింటే ఐఎమ్ పుట్టింగ్ ఆన్ వెయిట్ అని వీట్ తింటారు. రైస్ తింటే ఎన్ని క్యాలరీస్, ఎంత కార్బోహైడ్రేట్ ఉంటుందో వీటిలో కూడా అంతే ఉంటుంది, మైదాలో ఇంకెక్కువ ఉంటుంది. సో అందుకని ఐ డోంట్ ఈట్ రైస్, నో వీట్, నో మైదా. సో మనకి స్టేపుల్ ఫుడ్ అనేది రైసు, కొన్ని చోట్ల వీట్ ఉంటుంది. ఆ తర్వాత మనం రెగ్యులర్గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీలు, దోశలో, వడ, ఇంకోట తీసుకుంటాం. ఆ మినపప్పులు ఇలాంటివి కూడా మానేసారా? వాట్ యు ఈట్ ఫర్ బ్రేక్ఫాస్ట్? నాకు 5 వెజిటేబుల్స్ ఉంటాయి. మా బ్రాకలీ, కాలీఫ్లవర్, జుకీనీ, బీన్స్, ఇట్లాంటి 5 లో క్యాలరీ. క్యారెట్ కూడా మళ్ళీ షుగర్ ఉంటుంది దాంట్లో. ఎనీథింగ్ విచ్ గ్రోస్ అండర్ ద గ్రౌండ్ హ్యాస్ స్టార్చ్ అండ్ షుగర్ ఇన్ ఇట్. ఈవెన్ యు అవాయిడ్ బీట్రూట్ కూడా. సో ఈ 5 వెజిటేబుల్స్, దాని తర్వాత లీన్ మీట్, చికెన్, ఫిష్. ఈ మన డైట్ అంతా మా ఈ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ ఈ వెజిటేబుల్స్, ఈ మీట్స్తోనే డిఫరెంట్ ప్రిపరేషన్ చేసిస్తాం. మటన్ కూడా ఉండదు. మటన్ కూడా అండ్ యు యాడ్ ఎగ్ అందులో ఉంటుంది. ఎగ్ వైట్ ఉంటుంది. ప్రోటీన్ ఎల్లో ఉండదు. అండ్ దెన్ వాట్ అబౌట్ మన మజ్జిగ కావచ్చు, కర్డ్, లేకపోతే పనీర్? నాకు ప్రాబ్లం ఏముండిందంటే మెయిన్గా ప్రతి మీల్కి నాకు ఇది మీగడ అంటారు కదా, పెరుగు మీద ఉండేది, అది బాగా తినే అలవాటు ఉండేది బాగా. సో అది మానేయాలంటే నేను డిసైడ్ చేసుకుంది ఏంటంటే వీగన్ అయితే కానీ అవి మానేయలేము అని ఒక 1 year వీగన్గా ఉన్నాను. దాంతో అలవాటు పోయింది. అలవాటు పోయిన తర్వాత నో మిల్క్ బేస్డ్ ప్రొడక్ట్స్. దాని తర్వాత అసలు మళ్ళీ ఆలోచన రాలేదు. దాని తర్వాత ఆ క్రేవింగ్ కూడా లేదు ఇప్పుడు. సో గ్రీన్ టీ అని అంటారు డాక్టర్, గ్రీన్ టీ తాగొచ్చా? ఏ ఫామ్ లో గ్రీన్ టీ అనేది కూడా? ఇప్పుడు ఏది మంచిది, ఏది చెడ్డది అనేది లెస్ ఇంపార్టెంట్. ఏది చేసినా కానీ విత్ ఇన్ లిమిట్స్ చేస్తే మంచిది. గ్రీన్ టీ ఇస్ ఫైన్, బ్లాక్ కాఫీ ఇస్ ఫైన్ వితౌట్ షుగర్, వితౌట్ మిల్క్. బ్లాక్ టీ ఇస్ గుడ్ వితౌట్ షుగర్, వితౌట్ మిల్క్. ఏదన్నా దీంట్లో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎప్పుడు వచ్చినా కానీ వచ్చేది రైస్, మన స్టేపుల్ ఫుడ్తో రైస్ కానివ్వండి, వీట్ కానివ్వండి, షుగర్ కానివ్వండి మనం ఎక్కువ వాడుతూ ఉంటాం. దాని తర్వాత ఆయిల్స్, అన్రిఫైన్డ్ ఆయిల్స్ ఎక్కువ వాడుతూ ఉంటాం. ఫ్రైస్ అవన్నీ చేస్తూ ఉంటారు కదా, దాంట్లో ఉండే డేంజర్స్ ఇంకా వేరే దాంట్లో రావు. సో అవి అవాయిడ్ చేయటం ఇంపార్టెంట్. సో ఈ నైట్ ఎప్పుడు కంప్లీట్ చేస్తారు మీ మీల్ని? ఎప్పుడు పడుకుంటారు? ఈ స్లీప్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. నేను ఇదివరకు బాగా ట్రావెల్ చేసేవాడిని నేను ప్రొఫెషనల్గా. సో ఎక్కడికైనా వెళ్ళి రావాలంటే హైదరాబాద్ లక్కీగా ఏంటంటే ఇటు సో వెల్ కనెక్టెడ్, పొద్దున్నే వెళ్ళి సాయంత్రం వచ్చేయచ్చు. సో పొద్దున్నే ఫ్లైట్కి వెళ్ళేవాడిని, రాత్రి లేట్ నైట్ ఫ్లైట్కి వచ్చేవాడిని. ఇక ఆ రకంగా అసలు స్లీప్ మీద అసలు కంట్రోల్ ఉండేది కాదు, డైట్ మీద కంట్రోల్ ఉండేది కాదు, తర్వాత టైమింగ్స్ అనేవి ఉండేవి కాదు. ఇప్పుడు ఈ చేంజ్ అయిన తర్వాత క్లాక్ లాగా తయారైపోయింది అనమాట. 8:30 బ్రేక్ఫాస్ట్, 12:30 లంచ్, 7:30 డిన్నర్, 9 ఇన్ ద బెడ్, 4:30కి లేగుస్తాను, 5 ఇన్ ద జిమ్. క్లాక్ లాగా తయారైపోయింది. అదే ప్రపంచంలో ఎక్కడున్నా కానీ అదే ఫాలో అవుతూ ఉంటాను. బాడీ ట్యూన్ అయిపోయింది. ఇంకా 8 years నుంచి అదే ఫాలో అవుతూ ఉంటాను ఎక్కడున్నా కానీ.